ద్వితీయోపదేశకాండం 33 29 వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ద్వితీయోపదేశకాండం 33 26 వచనం. యెషూరూను, దేవుని పోలిన వాడు ఎవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. నిర్గమకాండం 15 వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చదవబడిన 2 లేఖన భాగాలు. మొదటిది ద్వితీయోపదేశకాండం, రెండవది నిర్గమకాండం. మొట్టమొదటిగా నిర్గమకాండంలో ఈ కీర్తన పాడడానికి కారణం మనకు తెలుసు. ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చారు. ఎర్ర సముద్రం దాటిన తరువాత మోషే, మరి అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీలు, మోషే సిస్టర్ మిరియాము, తదితరులందరూ కూడా, అహరోను, వారందరూ కూడా దేవుని స్తుతించినటువంటి శ్రేష్టమైన కీర్తన, మోషే భక్తుడు రచించిన కీర్తన. ఈ కీర్తనలోని వచ్చిన భాగం మోషే భక్తుడు అంటున్నాడు, యెహోవా, వేల్పులలో నీ వంటివాడు, దేవతలలో నీ వంటివాడు ఎవడు? రెండవ భాగం ద్వితీయోపదేశకాండాన్ని మనం ధ్యానిస్తే, మోషే భక్తుడు మరి బార్డర్ వరకు వచ్చాడు. మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండకు పోయి నెబో శిఖరమున ఆ స్థితి వరకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రములో వారిని దీవించినప్పుడు ఆయన అన్నమాట 29 వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. 26 వచనంలో అన్నాడు, యెషూరూను దేవుని పోలిన వాడేవాడు. యెషూరూను అంటే దాని అర్థం నీతిమంతుడు, యథార్థవంతుడు అని. ఇశ్రాయేలుకు మరి ఒక నామధేయం జషూరోను. నీ దేవుని పోలిన వాడేవాడు, నీ వంటి వాడు ఎవడు? నిజమే దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్న దేవుడు చాలా ప్రత్యేకమైన దేవుడైన, సజీవుడైన, సృష్టికర్త అయిన, జీవము గల దేవుడైన. కాబట్టి ఇశ్రాయేలులను గురించి మోషే భక్తుడు అన్నమాట, నిన్ను రక్షించిన నీ దేవుని పోలిన వాడేవాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈనాడు క్రైస్తవ సంఘముగా మనల్ని రక్షించిన యేసును పోలిన వాడేవాడు. ఎంత గొప్ప ధన్యత అండి మనకు. మనం ఏది చేయకపోయినా, ఏది ఇవ్వకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు, క్షమించాడు, రక్షించాడు. మనల నుండి ఏది కోరలేదు ఆయన. ఆయన చేసిన ఆ శిలువ కార్యానికి మనం ఏమిచ్చినా తక్కువే. వేలాది నదులంత విస్తారమైన తైలమునిచ్చిన, ఏడాది దూడలను మనం ఇచ్చిన, జ్యేష్ఠ కుమారుని ఎంత ఇచ్చినా, ఎవరినిచ్చినా తక్కువే. కనుక ఇంత ప్రత్యేకత కలిగిన దేవుడు ఇంకా మనకి ఏం చేస్తూ ఉన్నాడు చూడండి లేఖనంలో. ఆయన మన కొరకైన దేవుడు. ఆయన ఈజ్ గాడ్ ఫర్ అస్. మన కొరకు ఉన్న దేవుడైన. దేని కొరకు? మనలను నీతిమంతులనుగా తీర్చిన దేవుడు. రోమాపత్రికలో పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8 వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా, మన కొరకైన మన పక్షమున నుండే దేవుడు. కాబట్టి ఇంత మంచి దేవుడు మనకు ఉండంగా
మనకు విరోధి ఎవడు? అందుకే పౌలు ఒక పెద్ద లిస్టు పెట్టాడు ఇందులో. ఏది కూడా మన కొరకైనా మన పక్షమునున్న దేవుని నుండి ఏదియో ఎడబాప నేరవని రూఢిగా నమ్ముకొనుచున్నాం. ఈజ్ గాడ్ ఫర్ అస్, ఫర్ హిస్ పీపుల్. కనుక తన ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, తన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్నాడు. కనుక మీరు నా వారు, నేను మీ నీ దేవుడు అని అన్నాడు ఆయన. కనుక మనల్ని నీతిమంతులనుగా తీర్చిన ఈ దేవుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఇజ్రాయేలు, నిన్ను ప్రత్యేకపరుచుకున్న నీ దేవుని లాంటి దేవుడు ఎవడు? అసలు నీలాంటి జనాంగం ఎవరు అని అంటున్నాడు ఆయన. ఓ క్రైస్తవ జనాంగమా, దేవుని ప్రజలారా, యేసు లాంటి రక్షకుడు ఎవరండి? ఆ యేసు రక్షించిన ఆయన శిష్యులు, ఆయన విశ్వాసులైన క్రైస్తవులు ఎంత ప్రత్యేకత కలిగిన వారు. మన కొరకైన దేవుడు ఈయన. రెండవది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూనూ ఎడబాయనని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆయన మనతో ఉన్న దేవుడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. I never leave thee nor forsake thee. He is the God with us. మనతో ఉన్న దేవుడు. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. అసలు శత్రువుల నుంచి నువ్వు ఐగుప్తు నుంచి రావడానికి కారణం ఆయన నీతో ఉన్నాడు. ఎర్ర సముద్రం దాటడానికి కారణం ఆయన నీతో ఉన్నాడు. కనానులోనికి ప్రవేశించిన శత్రువులతో యుద్ధం చేసి నీకు విజయం ఇచ్చి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఈజ్ విత్ యూ. ఇశ్రాయేలుతో మాత్రమేనా ఈ దేవుడు ఉండేది? మనతో లేడా? అందుకే అన్నాడు కదా, ఆయనకు ఇమ్మానుయేలు, ఆయన మానవాళితో ఉండే దేవుడు. మనం ఇలా అంటామనేమో, మరి ఆయన పక్షపాతి కాడు కదా. ఆయన మనతో కూడా సమస్త మానవాళితో ఉండడానికి దేవుని పక్షంగా మన మధ్యకు వచ్చాడు యేసుప్రభు. ఆయన నాతో, మీతో, మనందరితో ఉన్నాడు. మనం సుఖంగా ఉన్నప్పుడేనా? లేదండి. మనం బాధలు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన, రోదనతో ఉన్నప్పుడు కూడా ఆయన మనతో ఉంటాడు. అందుకే లేఖనంలో, కీర్తనల గ్రంథంలో రాశాడు, ఆయన వారి యావత్ బాధలో బాధను వారితో ఉండి బాధను అనుభవించాడు. ఏసేపు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలు ఏసేపుతో ఉన్న దేవుడు ఈయన. షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో అగ్నిగుండంలో ఉన్న దేవుడు ఈయన. దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు సింహపు బోనులో ఉన్న దేవుడు ఈయన. పౌలు, శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారితో ఉన్న దేవుడు ఈయన. లేదండి, రాజభవనంలో ఉంటేనే ఉంటాడు ఈ దేవుడు. అటువంటి దేవుడు కాదు. ఆ దాన్ని విడిచిపెట్టి వచ్చాడట. ఆఫ్టర్ ఆల్ మన భవనాలు ఎంత ఆయనకు? మన బాధలలో, మన కష్టాలు అన్నిట్లో ఆయన మనతో కూడా ఉండడానికి వచ్చాడు. అందుకే ఆయన మనతో ఉన్న దేవుడు. నిన్ను విడువను, ఎడబాయను. నువ్వైనా నేనైనా విడిచిపెట్టవచ్చాము, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టాడు. బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే ఆయనను మనం ఆయాసపడతాం, దుఃఖపడతాం. ఏంటి దేవా అని అంటాం మనం, కానీ ఆ దేవుడు మాత్రం నెవర్. మూడవది, ఆయన మనలో ఉన్న దేవుడు, ద గాడ్ ఇన్ us, మన అంతర్య నివాసి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నమాట, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసింతును. మనలో ఉన్న దేవుడు. అందుకే యేసుప్రభు అన్నాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. ఆయన మాటలు మనలో ఉన్నాయంటే ఆయన మనలో ఉన్నట్టు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. నీ కొరకైన దేవుడు ఆయన.
క్రైస్తవ జనాంగమా, నీ భాగ్యం ఎంత గొప్పది. మన కొరకైన రక్షకుడు, విమోచకుడు దేవుడు ఈయన. మనతో ఉన్న దేవుడు ఈయన. మనలో ఉన్న దేవుడు ఈయన. ఆయన నీలో ఉంటే నువ్వు ధన్యుడు. నీలో ఉంటే పాపం ఉండదు, పరిశుద్ధత. నీలో ఆయన ఉంటే పరలోకమే ఉన్నట్టు ఇంకా చాలీగా. అటువంటి ధన్యత నీవు నేను కలిగి ఉందమ్మా. మనల్ని రక్షించిన దేవుని పోలిన వాడు ఎవడు లేడు. అటువంటి భాగ్యం, అటువంటి ధన్యత కలిగిన నీవు నేను ధన్యులం. దేవుడు మనల్ని తన కృపలో ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రము నాయన. మీరు మాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది. మీరు మా కొరకైన దేవుడవు, మాతో ఉన్న దేవుడవు, మాలో ఉన్న దేవుడు. ఎంత ధన్యులం తండ్రి, మీకు స్తోత్రం నాయన. జీవము సజీవుడమైన దేవుడు, సదాకాలం మీతో మేము ఉంటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.